భవానీ. జై భవానీ. భవానీ, మీ బొట్టు భవానీ మాలకి ఆ అమ్మవారి యొక్క తేజస్సు అనేది మీ బొట్టులో చక్కగా కనబడుతూ ఉంది. చూసారా, సింధూరం పెట్టి చుట్టూ విభూదిని తిలకాన్ని చిన్న చిన్నగా ధరించారు. అంటే మనం సృష్టిలో ఒక రహస్యాన్ని పోల్చుకోవచ్చు. ఈ ఎరుపు సింధూరం అనేది సూర్యునికి సంకేతం. సూర్యుడి యొక్క ప్రకాశమే ఈ సృష్టి మొత్తాన్ని వెలుగునిస్తూ ఉంటుంది. ఆ చిన్న చిన్న విభూది చుక్కలు అనేవి నక్షత్రాలు. అంటే ఈ నుదుడు అనేది విశాలమైన ఆకాశ తత్వాన్ని తీసుకుంటే దానిలో ఈ మధ్యన ఈ పెద్ద పొట్టు అనేది సూర్యుడికి సంకేతం, చిన్న చిన్న చుక్కలు అనేవి నక్షత్రాలకి సంకేతం. అంటే మనం ఏది చేసినా అది ఈ సృష్టి నుంచే తీసుకొని చేస్తూ ఉంటాం. ఏది ఎలా ఉన్నా కూడా మనం దాని యొక్క సారం అనేది గ్రహిస్తూ ఉండాలి. ఇది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అనేది మనం ఎప్పుడైనా భగవంతుని కోసం ధ్యానం చేస్తే ఇడా పింగళ నాడు నుంచి సుషుమ్నా నాడు అనేది మనకి ఊర్ధ్వంగా వెళ్తుంది. అక్కడ ఆజ్ఞాచక్రం అనేది మనకి సృష్టిలో ఉన్న ఏదైతే పవర్ ఉందో ఆ ఎనర్జీని అంతా మనకు అందిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి భగవంతుడు ఏంటి, మనమేమిటి, మనం కూడా భగవంతుడిలో కలవచ్చు అనే సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ఏ మాలలో ఉన్నామా, ఎలా ఉన్నామా అనేది మనం తెలుసుకుంటూ మనకి ఈ మాలాధారంలో 9 రోజులు నియమాలు అనేవి ఉంటాయి. ఆ నియమాలు ఒక మాలాధారంతో కాకుండా జీవితం మొత్తంలో కూడా అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. జై భవానీ. జై భవానీ.